భారత మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. పెళ్లిళ్లు, ఇతర వేడుకలు జరిగినప్పుడు బంగారు ఆభరణాలను ధరిస్తారు. వారి స్టేటస్ను తెలియచేస్తాయని నమ్ముతారు. అయితే విదేశాల్లో పెళ్లిళ్లకు ఈ మధ్య కాలంలో చాలా మంది హాజరవుతున్నారు. అలాంటి సమయంలో ఎయిర్పోర్ట్ నుంచి బంగారం ఎలా తీసుకెళ్లాలి? ఎక్కువ మొత్తంలో బంగారు ఆభరణాలు పట్టుకెళ్లేందుకు అనుమతి ఉంటుందా? అయితే వీటికి కొన్ని నిబంధనలు ఉంటాయని, వాటిని పాటించి బంగారు ఆభరణాలను తమ వెంట తీసుకెళ్లొచ్చని చెన్నై కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. చాలా మంది యూఎస్కి వెళ్తుంటారు. ఇందాక మీరు అనుకున్నట్టు 50 గ్రామ్స్ మాత్రమే వాళ్ళు 1 ఇయర్ ఉన్నట్టు చూపించుకొని తెచ్చుకుంటారు. అదర్ దెన్ దాట్ ఇక్కడ మ్యారేజెస్ అవుతున్నప్పుడు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడ వాళ్ళు కొనుక్కున్నటువంటి భారీ బంగారాలే కావచ్చు, లేదా ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఉన్న గోల్డ్ అంతా అక్కడ పెళ్లి కూతురికి వేయడానికి, లేదా వాళ్ళ ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే, మా ఫ్రెండ్ ట్రావెల్ చేస్తుంది లేదా మదర్ ట్రావెల్ చేస్తుంది, మాది కూడా గోల్డ్ తీసుకెళ్ళండి మీతో పాటు అని అంటుంటారు. వారి కోసం ఎంత కరెన్సీ క్యారీ చేయొచ్చు, ఎంత గోల్డ్ క్యారీ చేయొచ్చు, ఏవైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయా సార్ పబ్లిక్ కోసం? ఇది కొద్దిగా ట్రికీ సిచ్యువేషన్. ఎందుకంటే ఎవరు జెన్యున్గా తీసుకెళ్తున్నారు, ఎవరు జెన్యున్గా తీసుకెళ్ళట్లేదు అనేది కొద్దిగా ఇబ్బంది. ఇవన్నీ డీటెయిల్స్ యాక్చువల్గా అంటే ఏమేమి పర్మిటెడ్ కాదు అనేది మా సిబిఐసి వెబ్సైట్లో ట్రావెలర్స్ గైడ్ అని ఒకటి ఉంది. దాంట్లో ఏమేమి ఐటమ్స్ పర్మిటెడ్ ఎక్స్పోర్ట్ చేయడానికి, ఏమేమి ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఒక ప్యాసింజర్ వచ్చేటప్పుడు ఎంత గోల్డ్ తీసుకొని రావచ్చు, ఎంత గోల్డ్ వాళ్ళు తొడుక్కొని రావచ్చు, ఇవన్నీ దాని మీద రాస్తున్నాయి. సో జనరల్గా ఏంటంటే ప్యాసింజర్ ఆఫ్టర్ ఒక సంవత్సరం తర్వాత ఇండియాకి తిరిగి వస్తున్నప్పుడు లేడీస్కి అయితేనేమో 50 గ్రామ్స్ వరకు, జెంట్స్కి అయితేనేమో 20 గ్రామ్స్ వరకు పర్మిటెడ్. కానీ మీరు కొంచెం చెప్తున్నారు కదా, ఎవరన్నా మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు గోల్డ్ జ్యువెలరీ తీసుకెళ్ళాలంటే ఎలా తీసుకెళ్ళాలి అనేది. సో ఎవరైనా తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళ గోల్డ్ జ్యువెలరీ అంతా మా దగ్గర కొంతమంది నామినేటెడ్ వాల్యూయర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిక్చర్స్, వాళ్ళ వాల్యుయేషన్ చేయించుకొని వాళ్ళ చేత ఒక సర్టిఫికేట్ రాయించుకొని ఏమేమి గోల్డ్ వీళ్ళు తీసుకెళ్తున్నారు అనేది. సో వెళ్ళేటప్పుడు డిపార్చర్లో మా దగ్గర ఆఫీసర్ ఒకతను ఉంటాడు. ఆ ఆఫీసర్కి చూపించి ఆ సర్టిఫికేట్ దాని మీద స్టాంపు, సిగ్నేచర్ చేయించుకుంటే తిరిగి వచ్చేటప్పుడు మీరు ఏవైతే తీసుకెళ్లారో అవన్నీ డ్యూటీ ఫ్రీ, వితౌట్ మీరు ఏం డ్యూటీ పే చేయకుండా అవన్నీ మళ్ళీ తిరిగి తీసుకొని రావచ్చు. కానీ కొంతమంది అక్కడి నుంచి మేము 10 సంవత్సరాలు తిరిగి వస్తున్నాము, మేము ఒక పావు కిలో ఆభరణాలు ఉన్నాయి మా దగ్గర, సో ఆ జ్యువెలరీ అంతా మేము తీసుకొని వచ్చేస్తాము అంటే మరి అవి కొద్దిగా. సో ఆఫ్టర్ 1 ఇయర్ ఏంటంటే 50 గ్రాముల వరకే లేడీస్కి పర్మిటెడ్, 20 గ్రాముల వరకే జెంట్స్కి పర్మిటెడ్. సో మోర్ దాన్ దట్ ఏమవుతుందంటే డ్యూటీ పే చేయాల్సి ఉంటుంది. సో అంటే లా ఆ విధంగా ఉంది. సో ప్రస్తుతానికి అదనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ సిబిఎస్ఈ వెబ్సైట్లో ట్రావెలర్స్ గైడ్లో రాసింది. తర్వాత అక్కడ వాళ్ళు దాంట్లో చూడొచ్చు. అది కాకుండా ఎయిర్పోర్ట్లో కూడా మేము డిస్ప్లే బోర్డ్స్ పెట్టున్నాము. దాంట్లో అంటే ఏ ఐటమ్స్ ప్యాసింజర్ తీసుకురావచ్చు, ఏ ఐటమ్స్ తీసుకురాకూడదు.